హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ సాయి కృష్ణ. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు గణతంత్ర దినోత్సవం. అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం అందరికీ తెలుసు. మరి స్వాతంత్ర దినోత్సవము మరి గణతంత్ర దినోత్సవం రెండు ఉంటాయి కదా. ఈ గణతంత్ర దినోత్సవం ఏంది అనేది కొంచెం చిన్న ముచ్చట, 2 నిమిషాల ముచ్చట మాట్లాడుకొని గణతంత్ర దినోత్సవంలో పాల్గొంటా. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, అంటే స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అయితే ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే, మనము ఈ దేశంలో బతకాలంటే స్వేచ్ఛ ఉండాలి. అట్లనే స్వాతంత్ర హక్కు, విద్యా హక్కు, ఇంకా చాలా చాలా ఇలా మనకు ఉన్న హక్కులని అవి ఇచ్చింది ఎవరంటే రాజ్యాంగం. మనకు భారత రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం ఎందుకు కల్పించింది అంటే, మనకు అప్పుడు 1935 యాక్ట్ ఏదైతే ఉందో బ్రిటిష్ వారి పాలనలో ఆ యాక్ట్ ఉంది కాబట్టి, ఆ చట్టం అనేది ఉంది కాబట్టి, 1935లో చేసిన 35 చట్టం ఉంది కాబట్టి ఆ చట్టం రూల్స్ ప్రకారం మన దేశంలో పాలన నడిచింది అప్పటి వరకు 47 వరకు. మరి దాన్ని చేంజ్ చేసుకోవాలి కాబట్టి రాజ్యాంగం అనేది మనం కొత్తగా రాసుకోవాలి కాబట్టి అప్పుడు మనకి మనకు స్వేచ్ఛ హక్కు ఇవన్నీ హక్కులు కావాలి కాబట్టి దానికి ఏం చేయాలి మరి అని మన గొప్ప నేతలు ఏం చేశారంటే, మరి దాన్ని విదేశాలలో ఏవైతే ఉన్నాయో అమెరికా, రష్యా, ఇంకా ఏమైనా ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రాజ్యాంగాన్ని చూసి చదివి చేసి అందులో మెయిన్గా మనకు కావాల్సినవి ఏంటి అని అవి తీసుకొని కొత్తగా రాయడం జరిగింది. అప్పుడు దానికి మనకు 1947 స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చింది కాబట్టి 1947 ఆగస్టు 29న ముసాయిదా కమిటీ రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, గౌరవనీయులు. ముసాయిదా కమిటీకి, రాజ్యాంగ పరిషత్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. ఉండి వాటన్నింటిని గొప్ప గొప్ప నేతలు, మేధావులు అందరూ కలిసి విదేశాల నుంచి తీసుకున్న అంశాలను చర్చల ద్వారా ఏదేది కావాలో తీసుకొని ఒక లిఖిత రూపంలో మనకు రాజ్యాంగాన్ని అయితే తీసుకొచ్చారు. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో జరిగింది కాబట్టి 1949లో నవంబర్ 26న ఆమోదం అయితే పొందింది. ఆమోదం పొందిన తర్వాత దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఒక తేదీని అయితే నిర్ణయించి అప్పుడు 1950 జనవరి 26 రోజున అమలులోకి అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన రోజు కాబట్టి అప్పటి నుంచి మనకు గణతంత్ర దినోత్సవం వచ్చింది. జనవరి 26వ తేదీన 1950లో గణతంత్ర రాజ్యాంగం ఏర్పడింది. అంటే మనకు రాజ్యాంగ నినాదం ఏంది? సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యాంగం ఏర్పడింది. కాబట్టి అదన్నమాట మెయిన్ నినాదం. ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి, లిఖితపూర్వకంగా రాయడానికి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. అయితే చిన్నప్పుడు ఎట్లుండే అంటే, మనం స్కూల్లో గుర్తుకొస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఒకరోజు ముందే మంచిగా కొత్త బట్టలు, స్కూల్ డ్రెస్సు పిండుకొని ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని పొద్దునే మబ్బులనే లేచి అందరూ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయింది. అప్పుడు మనకు ఆ టైంలో ఈ ఆటల పోటీలు అవన్నీ నిర్వహిస్తుండే. ఆటల పోటీల్లో గెలిచిన వాళ్ళకి మనకు ప్రైజులు ఇస్తుండే. ఆ ప్రైజుల కోసం మన స్కూల్కి తొందరగా ఉరుకుతుండే అన్నమాట. అయితే ఇక స్కూల్కి పోయినాక స్కూల్లో ఇక మనిషికి ఒకళ్ళు జంట పట్టుకొని ప్రభాత బేరీ చేసి మళ్ళీ రిటర్న్లో స్కూల్కి వచ్చి జెండాను స్కూల్లో ఎగరవేసి ఆ ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని, ఇంత స్వీట్లు తీసుకొని, స్వీట్లు, లడ్డు, బూందీ, ఇట్లా కారం ఉంటుండే మా స్కూల్లో అయితే. అట్లా తీసుకొని ఇంటికి వచ్చేస్తుంటుంది. ఇప్పుడు
ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కరోనాలో అయితే ఎట్లుందంటే ఇప్పుడు కోవిడ్ రూల్స్ ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసుడు కనబడతలేదు. డైరెక్ట్ ఇక సార్స్ వచ్చి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నిర్వహిస్తున్నారు అనమాట. ఈరోజు కూడా అట్లనే ఉంటుంది దాదాపుగా. అది ఎందుకంటే స్కూళ్ళు లేవు, కోవిడ్ రూల్స్ ఉన్నాయి. సో మనకు అవన్నీ ఈ ప్రభాత బేర్ కానీ, ఈ పిల్లలు పాల్గొనడు కానీ, ఎక్కువ మంది ఉండడు కానీ ఉండదు. దాదాపు మాస్క్ పెట్టుకొని కోవిడ్ రూల్స్ పాటించి రిపబ్లిక్ డేలో పాల్గొని జెండాకు గౌరవ వందనం అయితే చేద్దాం. చలో వెళ్దామా. गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या, मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे। ऐ मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे, खाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून करे। है मेरी ज़मीं अफसोस नहीं जो मेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरे आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। तेरी मिट्टी में मिल जाऊं गुल बन के मैं खिल जाऊं, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जाऊं, तेरे खेतों में लहराऊं, इतनी सी है दिल की आरज़ू। ओ, ओ, भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तां हमारा है। सदियों से भारत भूमि दुनिया की शान है, भारत माँ के चरणों में जीवन कुर्बान है। भारत हमको जान से प्यारा है, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा। ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म ओ भारत देश है मेरा, ओ भारत देश है बोलो